హాయ్ హలో అండి. వెల్కమ్ టు సిరితేజ వ్లాగ్స్. ఈరోజైతే మా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఒక 3-4 టైమ్స్ దాన్ని మంచిగా కడిగేసుకోవాలండి. కడుక్కున్న దాన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. మనము కుక్కర్లో ఈ పప్పును వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మెత్తగా విజిల్స్ రావాలంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం నానబెట్టాం కదా సాంబార్ కోసం మనం చింతపండు ఎంత కావాలో ఎంత రసం సాంబార్ చింతపండుని చింతపండుని గిన్నెలో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని దానికి ఎంత సాంబార్ కావాలో అంత చింతపండు సాంబార్లో కావాలి. తర్వాత ఇదిగోండి కుక్కర్ అయితే విజిల్స్ అయితే వదిలేసాయి ఫ్రెండ్స్. దీని తర్వాత పక్కన దించేయాలండి. చల్లగా అవ్వాలి కదా కుక్కరు. అందుకని ఈలోగా సాంబార్లో కావాల్సిన కూరగాయలన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి కుక్కర్ చల్లగా అయిపోయింది. పప్పునంత గరిటెతో మెత్తగా నెదమాలండి. నెదిమిన తర్వాత ఈ కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు సొరకాయ అండి, ములక్కాడలు, వంకాయలు, ఆలుగడ్డలు, క్యారెట్, టమాటా, పచ్చిది కరివేపాకు, కొన్ని వాటర్ కూడా అందులో వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిలు 3, ఒక ఫుల్ ఆనియన్, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇది ఒక్క విజిల్ వస్తే పప్పులోకి ఈ కూరగాయల రసం అంతా దిగి సాంబార్ అయితే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలానే చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి, ఎవరిష్టం వాళ్ళది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 2 విజిల్లు పెట్టకూడదు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా. మనకు సాంబార్లో కూరగాయలు అనేవి కనిపించవు, అందుకోసమని ఒక్కటే విజిల్ అండి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని మనం సాంబార్ ఏ గిన్నెలో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ చింతపండునంతా గుజ్జు తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసి మనం స్టవ్ పైన మళ్ళీ దాన్ని పెట్టుకోవాలి. బెండకాయలు అయితే కుక్కర్లో వేయకూడదు ఫ్రెండ్స్. ఇదిగోండి చింతపండు రసంలో వేసి మరిగిస్తే ఉడికిపోతాయి అవి. తర్వాత ఇందులో మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనం సాల్ట్ మనకి ఎలా అడ్జస్ట్మెంట్ అయితే అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు రెంపలు కూడా వేసేసి దీన్ని మసలనివ్వాలి ఫ్రెండ్స్. ఈలోగా మనకు కుక్కర్ అయిపోయింది చూడండి. ఈ అయిపోయిన దాన్ని ఈ చింతపండు రసంలో వేసేసాను. అది ఇది మరగాలి ఫ్రెండ్స్. ఈ మరిగేటప్పుడు నేను సాంబార్ పొడిని కూడా వేశాను. సాంబార్ పొడి ఎలా చేయాలో నేను ఒకరోజు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇది బాగా మరిగిపోయింది అనమాట. మరిగిన తర్వాత పక్కన వేరే కళాయిలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి రెబ్బలు, తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించిన తర్వాత ఈ సాంబార్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.